యూట్యూబ్ బంధువులకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు నీకై నేను. మూడో భాగం. ప్రతి జీవితానికి ఓ పరమార్థం ఉంటుంది. మరి నాకేం రాసి ఉందో? 3 పదుల వయసుకు చేరుకున్నా అది అర్థం కావడం లేదు. అర్చనకు తాను ఇప్పుడు ధీరజ్ను కలవబోతుంది. తర్వాత ఏం జరుగుతుందో ఊహకు అందడం లేదు. ఆలోచనల కొలిమి కాలుతూనే ఉంది. ఈలోగా ధీరజ్ కాఫీ షాప్కి చేరుకుంది. ఎందుకో మేఘాలు కమ్ముకున్నాయి. తన మనసులాగే కాఫీ షాప్లోకి అడుగు పెట్టగానే ఊపిరి పీల్చుకున్న సమయం కూడా దొరకలేదు. ఎదురుగా ధీరజ్, అదే వదనం, అదే చలాకితనం. తన సిబ్బందికి ఏదో సలహా ఇస్తున్నాడు. చాలా హడావిడిగా ఉంది అక్కడ. ఏం జరుగుతుందో అని అక్కడే నిలబడింది. ధీరజ్నే గమనిస్తుంది. అతను పనిలో లీనమై ఉన్నాడు. కాసేపటికి పరిసరాలను గమనించాడు. క్షణకాలం పాటు ఆలోచించి అర్చన నిలబడి ఉన్న వైపు చూశాడు. తను చూస్తున్నది నిజమేనా? అక్కడ ఉన్నది అర్చనేనా? అర్థం కావడం లేదు. వేల ఆలోచనలు ఎదుర్కొన్నాయి. అర్చన ఇక్కడ ఎలా సాధ్యం? ధీరజ్ ఆలోచనల నుండి తేరుకోకముందే అర్చన అతనికి దగ్గరగా వచ్చేసింది. అర్చనకు తన హృదయ స్పందన స్పష్టంగా తెలుస్తున్నది. మనసుకు దగ్గరైన వాళ్ళు దూరంగా ఉండి మరింత దగ్గరైన వేళ గుండె గుడిగంటలే మోగుతాయి. మనసు ఊహల పల్లకిలో ఊగుతున్న ఫీలింగ్. ఇద్దరిలో అదే భావన. ముందు అర్చనే అక్కడి నిశ్శబ్దాన్ని భగ్నం చేసింది. మనసులోని భావావేశాలను అదుపులో పెట్టుకొని, ఎలా ఉన్నావు ధీరజ్? అడిగింది అర్చన. అర్చన, నువ్వేనా? నేను ఇంకా నమ్మలేకపోతున్నాను అన్నాడు ధీరజ్. తనను చూడగానే ధీరజ్లో ఏదో తెలియని కాంతి. అది అర్చన గమనించింది. అవును ధీరజ్, నేను అర్చననే అంది నవ్వుతూ. అక్కడి వాతావరణాన్ని తేలికపరచడానికి, నువ్వు మళ్ళీ కలుస్తావని అస్సలు అనుకోలేదు. ఎలా ఉన్నావు అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాడు. అలా ప్రశ్నలు వేస్తూనే ఉంటావా, లేక నన్ను కాస్త కూర్చొనిస్తావా అంటూ పక్కనే ఉన్న టేబుల్ దగ్గరకు వెళ్ళింది అర్చన. హాయ్ అర్చన, ఒక్క నిమిషం అంటూ వెయిటర్ని పిలిచి ఏదో చెప్పాడు. ధీరజ్ తన ఆఫీస్ రూమ్లోకి తీసుకెళ్లాడు. అందంగా అలంకరించిన తన గదిలో అడుగు పెడుతూనే అంతా గమనించింది. ధీరజ్, నువ్వు అనుకున్నది సాధించావనిపిస్తుంది. ఇంకా లేదు అర్చన, తొలి మట్టు పైన మొదలెట్టినా ఎక్కాల్సినవి చాలా ఉన్నాయి అన్నాడు నవ్వుతూ. ఇంతలో చిన్నగా డోర్ బెల్ మోగింది. ఎస్, కమిన్ అన్నాడు ధీరజ్. తనకు ఎంతో ఇష్టమైన ఫిల్టర్ కాఫీ. వెయిటర్ పొగలు కక్కే కాఫీని ముందుంచాడు. హ్యావిట్ అన్నాడు ధీరజ్. ధీరజ్కి తెలుసు తనకేమిష్టమో. తనతో ఎన్నోసార్లు కలిసి కాఫీకి వెళ్ళింది. ఫిల్టర్ కాఫీ. ధీరజ్ మాటలు వింటూ ఆస్వాదించేది. ఇప్పుడు 8 ఏళ్ల తర్వాత అదే సీన్ రిపీట్ అవుతుంది. ఇది విధి. ధీరజ్ ఏదో మాట్లాడుతున్నాడు. వెంటనే ఆలోచనల నుంచి తేరుకుంది. కాఫీ చాలా అద్భుతంగా ఉంది, అలసట తీర్చేసింది అంది నవ్వుతూ. థ్యాంక్స్ అంటూ సంతోషం వ్యక్తం చేశాడు. నీ కాంప్లిమెంట్ ప్రైజ్ తీసుకున్నంత ఆనందం కలుగుతుంది అన్నాడు ఉద్వేగంతో. మళ్ళీ అర్చన చిరునవ్వు చిందించింది. అర్చన, ఇన్నేళ్ల తర్వాత కూడా నన్ను గుర్తుపెట్టుకున్నావు, థ్యాంక్స్ అన్నాడు. సారీ ధీరజ్, నిన్ను అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అయ్యాను. తప్పంతా నాదే. చిన్నపిల్లలా ప్రవర్తించాను అప్పుడు. అది తలుచుకుంటే సిగ్గేస్తుంది. ఎంత ఫులిష్గా మాట్లాడా అని. ధీరజ్లో అనంతమైన పరిపక్వత. హే అర్చన, ఇప్పుడు నీ పరిస్థితి నాకు తెలుసు. అప్పటి సంఘటనలు నీతో అలా మాట్లాడించుండొచ్చు. నేను అర్థం చేసుకోగలను. బట్ ఆ రోజుల్ని నేను మర్చిపోలేకపోయాను. ఎడారిలో తుఫానులానే వచ్చింది అన్నాడు ధీరజ్. చాలాసేపటి ఇద్దరి మధ్య మౌనం. ఏం మాట్లాడాలో తెలియని సందిగ్ధత. అనుబంధాలకు కట్టిన దారం కనిపించుకున్నా దాని గట్టితనం అర్థమవుతోంది. సో ఇంకేంటి అర్చన, ఇన్నాళ్ళు ఎక్కడున్నావు అన్నాడు. ఏదో చెప్పాలని అనుకుంది అర్చన, కానీ గొంతు దాటి రాలేదు. తన కష్టం గురించి ధీరజ్కి చెప్పడం ఇష్టం లేదు. ఏముంది, బెంగళూరులో జాబ్ మానేసి ఇక్కడే ఉందామని వచ్చాను అని పొడిపొడిగా సమాధానం ఇచ్చింది. అది ధీరజ్కి అర్థమైంది. అర్చన, మనుషులుగా మనం దూరం అయినంత మాత్రాన మనసులు దూరం కాలేవు అన్నాడు. ఇష్టమైన వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళు బాగుండాలని కోరుకుంటాం. సంతోషంగా ఉన్నప్పుడు దగ్గర చేరి, కష్టాలలో ఉన్నప్పుడు కాదనుకోవడం కరెక్ట్ కాదు. నన్ను ఇంకా అర్థం చేసుకోలేదా అన్నాడు ధీరజ్. లేదు ధీరజ్, అలా అనుకో. ఆలోచనలో నువ్వు ఆకాశం అంత ఎత్తులో ఉన్నావు. నాకు తెలుసు నువ్వు ఎలాంటి వాడివో. అప్పుడే నన్ను అంతలా అర్థం చేసుకున్నావు. ఇప్పుడు నా గురించి ఏం చెప్పుకోవాలో తెలియక అలా అన్నాను.
లెట్ ఇట్ అర్జున, గతం గతః. ఇప్పుడు ఎలా ఉండాలో మనమే డిసైడ్ చేసుకోవాలి. చాయిస్ ఈజ్ అవర్స్. అవును కదా ధీరజ్, ఎంత తేలిగ్గా చెప్పాడు. భారమైన హృదయంలో నేను రాళ్ళు వేస్తూ ఉన్నాను. తను మాత్రం ఎంత నిశ్చలంగా ఉన్నాడు. ఎంత తేడా మా ఇద్దరికి, భిన్న ఆలోచనలు. అయినా ధీరజ్ వాటిని సింక్ చేసే విధానం గొప్పగా అనిపించింది. ఒక్కసారి నిట్టూర్చింది. తర్వాయి భాగం రేపు. ఇది డాక్టర్ పల్లె రవి వంశీ మోహన్ గారు.